హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ చిన్న హ్యాండ్ పౌచ్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి ఎంత నీట్గా అయితే నేను హ్యాండ్ పౌచ్ అనేది నీట్గా అయితే ఫినిష్ చేశాను. దీనికి హ్యాండిల్ వేసి అండ్ లాక్ పెట్టి నీట్గా ఫినిష్ చేసేసానండి. లేట్ చేయకుండా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను వైట్ అండ్ పింక్లో వేస్తున్నాను. ఫస్ట్ వైట్ తీసుకుందామండి. బేస్ అంతా కూడా వైట్లోనే వేద్దాము. వైట్ వచ్చేసి వైట్ కలర్లో 4.5 feet 16 వైర్స్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించినట్టు మీరు స్కేల్లో మెజర్మెంట్స్ తీసుకోండి. ఒక వైర్ కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. అలా 16 వైర్లు 4.5 అడుగుల్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే రన్నింగ్ వైర్ తీసుకుందామండి. ఆ రన్నింగ్ వైర్లో మనం జాయింట్ చేయాలి కదా. రన్నింగ్ వైర్ తీసుకుందాము. చూడండి నేనైతే కట్లోనే పెట్టి కట్టుకున్నాను. మీరు కూడా నీట్గా అయితే టైట్గా కట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదా, ఆ వైర్ని మనము 1.25 అడుగు వదిలేసి ఫోల్డ్ చేయాలండి. నేను చూపించినట్టు చూడండి. స్కేల్లో 1.25 అడుగు అంటే 7 సెంటీమీటర్లు, ఒక అడుగు 7 సెంటీమీటర్లు సరిగ్గా పోతుంది. 1.25 అడుగు మట్ చేసుకొని ఇంకా మిగిలిన వైర్ ఉంది కదా, ఎక్స్ట్రా వైర్ పొడవుగా ఉండేది, దాన్ని మర్చుకున్నాం కదా అక్కడికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నట్టే మీరు కూడా చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టేసి ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకోవాలండి. రన్నింగ్ వైర్ తీసుకొని దాన్ని కూడా 1.5 feet మనము స్కేల్లో మెజర్మెంట్స్ తీసుకొని మడిచిపెట్టుకోవాలి. ఈ రన్నింగ్ వైర్ అనేది కింద వైపు వచ్చేటట్టు, అంటే మనకు మడిచిండేది పైవైపు, రన్నింగ్ వైర్ కింద వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు రన్నింగ్ వైర్ అనేది మనకి రైట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసాం కదా ఎక్కువ ఉన్నది, దాన్ని మనం కరెక్ట్గా అయితే పట్టుకోవాలండి. పైకి అంటే తక్కువ ఉన్నది కిందకు వచ్చేటట్టు, ఎక్కువ ఉన్నది పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి నేను చూపించినట్టు మీరు ఫోల్డ్ చేసి బేసిక్ నట్ అనేది వేయాలండి. నీట్గా అయితే బేసిక్ నట్ అనేది వేసుకోవాలి. రన్నింగ్ వైర్ అనేది మన రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టు, మనం 1.5 feet మడిచిపెట్టుకున్నాం కదా, అది ఇటువైపు వచ్చేటట్టు కరెక్ట్గా ఉందా లేదా అనేది కొలుచుకోవాలండి. నీట్గా అయితే కొలుచుకునేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని నీట్గా అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసాం కదా, మనం ఆ రెండు మడిచిపెట్టి కొలత తీసుకోవాలి. కరెక్ట్గా చూసి మడిచిపెట్టేసి ఆ వన్ సైడ్ ఉంది కదా ఎక్కువగా, అది మనం 1.5 అంటే 1.25 అడుగు మనం విడిచాం కదా స్కేల్లో మెజర్మెంట్ తీసి, అంత ఉందా లేదా అనేది మనం చక్కగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనము పైన పౌచ్ క్లోజ్ చేయడానికి తీసుకుంటున్నాం కదండి, అందుకనేసి ఒక సైడ్ 1.5 అంటే 1.25 అడుగు ఎక్కువ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్ అంటే రన్నింగ్ వైర్ కరెక్ట్గా ఉందని చూసుకోవాలి. ఒక్కసారి మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి పై వెళ్తుంది కదా, తక్కువ ఉన్న వైపు మనము మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇంకో వైర్ తీసి ఇప్పుడు రైట్ సైడ్ అంటే మనం పైకి వెళ్తుంది కదా, మడిచిపెట్టి నాట్ వేసాం కదా, బేసిక్ నాట్ ఫస్ట్ నాట్, అదే పై వెళ్తున్న వైర్ మెజర్మెంట్స్ తీసుకొని సెకండ్ నాట్ కూడా మనం వేయాలండి. ఇప్పుడు చూడండి నేను చూపించినట్టు రన్నింగ్ వైర్ మడిచిపెట్టుకోవాలి. దానిపైన లూప్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసేసి లూపుల్లో ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేయాలి. అందరికీ బేసిక్ నాట్ వేయడం వచ్చు అనుకుంటున్నాను. బిగినర్స్ అయితే చూడండి క్లియర్గా అయితే చూపిస్తున్నాను కదా, చూసి నేర్చుకోండి. సమంగా ఉన్నాయా లేదా అని మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వైర్ జాయిన్ చేసినప్పుడు అంతా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పై వెళ్తున్న వైర్ని తీసి మనం మెజర్మెంట్స్ తీసుకొని అన్ని వైర్స్, ఇప్పుడు ఇంకా 12 అంటే ఇంకా 14 వైర్స్ ఉంటాయి, ఆ 14 వైర్స్ని మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి రన్నింగ్ వైర్ మర్చిపెట్టుకోవాలి. మనం పైనుంచి వెళ్తున్న వైర్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, కట్ చేసుకున్న వైర్ని ఆ లోపల ఇన్సర్ట్ చేసి తక్కువ ఉన్నది కింద వైపు వచ్చేటట్టు రన్నింగ్ వైరు పైకి పెట్టేసి ఆ కింద నుంచి వస్తున్న వైర్ని ఆ లూప్లోకి, రన్నింగ్ వైర్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలండి. టైట్ చేసేసి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే పైకి నొక్కామంటే సరిపోతుందండి. అదే ఎక్కువ ఉంది అంటే కిందకి నొక్కామంటే, కిందకు నొక్కి ఇట్ చేసామంటే టైట్ అయిపోతుంది. కరెక్ట్గా అయితే సరిపోతుంది. అవన్నీ రెండు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అనేది మనం ఈ లైన్ అనేది బేసిక్ లైన్ అనేది వేసుకున్నామంటే క్లియర్గా అయితే అర్థమవుతుంది. చూడండి పై వైపు తక్కువ ఉంది,
కింద వైపు ఎక్కువ ఉన్నది అనేది మనము క్లోజ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి. చూడండి 4th నాట్ కూడా నేను జాయిన్ చేస్తున్నాను. రన్నింగ్ వైర్ మర్చి పెట్టుకోవాలి. తర్వాత మనం మర్చి పెట్టుకున్న వైర్ని దాంతో ఇన్సర్ట్ చేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి ఇన్సర్ట్ చేయాలండి. కింద వచ్చే వైర్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. అన్ని వైర్స్ని మనం చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే ఈ ఒక్క బేసిక్ నాట్ వేసేసారంటే తర్వాత పర్స్ అంతా వేయడం చాలా ఈజీ. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి మొత్తము నేను జాయిన్ చేసేసి మీకు చూపిస్తాను. చూడండి నీట్గా అయితే జాయిన్ చేసేసాను. రెండు సమంగా పెట్టుకొని మనం రన్నింగ్ వైర్ వదిలాం కదా, ఫస్ట్ బేసిక్ నట్ వేసిన దగ్గర నుంచి తీసుకొని దగ్గర పెట్టి చూడండి రెండింటిని మనం సమంగా తీసుకొని కట్ చేసుకోవాలి అంతే. అలా లేదు అంటే మీకు డౌట్ ఏదైనా ఉంది అనుకుంటే మీరు స్కేల్ తీసి 1.5 ఫీట్ మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అన్ని వైర్స్ చెక్ చేసుకోండి. 1.25 అడుగు పై వైపు వదిలామా కింద వైపు వదిలామా అనేది మనం ఆ వైర్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు పై వైపు ఉంది కదా తక్కువ ఉన్నది, ఇప్పుడు కింద వైపు ఉంది ఎక్కువ ఉన్నది, అదాన్ని రొటేట్ చేసుకొని చూపించినట్టు చూడండి రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని ఎక్కువ ఉంది కదా, మనము ఎక్కువ వదిలాము కదా 1.25 అడుగు, ఆ వైపు మనము ఇప్పుడు బేస్ అనేది వేసుకోవాలండి. చూసారా నీట్గా అయితే ఉంది కదా. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకొని మనం ఫస్ట్ కోల్చుకున్నాం కదా 1.5 అడుగు, అదే అడుగుతో మెజర్మెంట్స్ తీసుకోవాలండి. చూడండి అదే వైర్తో మెజర్మెంట్స్ తీసుకొని అక్కడికి ఫోల్డ్ చేసి రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకొని ఎక్కువ ఉన్న వైపు మాత్రమే బేస్ అనేది వేయాలండి. చూడండి నాట్ వేసుకుంటున్నాను. బేసిక్ నట్ వేయడం తెలుసు, సో చూడండి నేనైతే వేసి చూపిస్తున్నాను. సమంగా ఉందా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది ఆ పక్కనే వచ్చే వైర్స్ని మనము నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. కింద నాట్ అనేది టైట్ చేసి ఈడ్చి ఆ తర్వాత వేసుకోవాలండి. అప్పుడే లూస్ రాకుండా ఉంటుంది. చూసారా నీట్గా అయితే వేస్తూ ఉన్నాను. ఇప్పుడు మొత్తం వేసేసి ఇటువైపు రన్నింగ్ వైర్ కట్ చేసాం కదా అక్కడ వరకు వేసి కట్ చేసుకోవాలండి. మొత్తం నేను పై వైపే 2 వేసేసాను. ఇది సెంటర్, పైన ఉండేవంతా రన్నింగ్ వైర్ చూడండి కట్ చేసేసి చూపిస్తాను. సెంటర్ పాయింట్ నుంచి మనం ఎక్కువ ఎటువైపు ఉందో అటువైపు 2 బేస్ అనేది 2 నాట్లు వేసుకోవాలండి, సరిగ్గా పోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను పింక్ కలర్ రన్నింగ్ వైర్ తీసుకుంటున్నాను. మీరు ఏ దగ్గర నుండైనా ఏ నాట్ దగ్గర నుండైనా మనము నాట్ అనేది వేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనము లేడర్ నాట్తో వేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇది ఉండదు. సో అందువల్ల ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను వైర్ జాయిన్ చేశాను కదా, ఆ వైర్ని ఫోల్డ్ చేసేసి ఈ పింక్ కలర్ వైర్ ఉంది కదా, ఆ పింక్ కలర్ వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. మనకు చెక్కడానికి ఎంత వీలవుతుందో అంత పెట్టుకొని బేసిక్ నాట్ అనేది వేసుకోవాలండి. చూసారా బేసిక్ నాట్ అనేది నీట్గా అయితే వస్తుంది. పక్కనే ఉన్న వైర్స్తో మనం నాట్ వేసుకుంటూ కార్నర్ వన్స్ తిప్పారంటే సరిపోతుంది. కార్నర్ తిప్పుకుంటూ మనం నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేసే పని లేదండి. మనము లేడర్ నాట్ వేసుకుంటూ నీట్గా అయితే ఫినిష్ చేసుకోవాలి. చూడండి మీకు నాట్ వేయడం తెలుసు అనేసి నేను స్పీడ్గా అయితే చూపిస్తున్నాను. కార్నర్ తిప్పడం చూద్దామండి. ఇప్పుడైతే కార్నర్ తిప్పడానికి వచ్చేసామండి. ఫస్ట్ కార్నర్ ఇది బేసిక్ నాటే వేసుకోవాలి. చూడండి టైట్ చేసి నాట్ అనేది టైట్గా వేసుకోవాలి. వేసుకొనేసి చూడండి ఇక్కడ వచ్చేసి మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఆ నాట్ అనేది వేసుకోవాలండి. నార్మల్గా పక్కలో ఉన్న వైర్స్ని నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి గ్యాప్ అనేది రెక్టాంగిల్ షేపు, ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేపు. ఓకేనా, రెక్టాంగిల్ ఒకే చోట మాత్రమే కింద మాత్రమే వస్తుందండి. ఫస్ట్ లేయర్లో మాత్రమే వస్తుంది. తర్వాత నార్మల్ స్క్వేర్ షేపే వస్తుంది. చూడండి ఇది వచ్చేసి సెకండ్ టర్న్. చూడండి కార్నర్ టర్న్ అనేది మళ్ళీ చూపిస్తున్నాను. నీట్గా అయితే పక్కనే ఉన్నదాన్ని తీసి వేసుకోవడమే, ఏం ఇబ్బంది లేదు. కొంచెం స్లోగా అయితే వేసుకోండి బిగినర్స్ అయితే, సరేనా. ఇప్పుడైతే చూడండి కార్నర్ అయితే 2 కార్నర్లు తిప్పేసి
నేను ఫస్ట్ నాటు వేసాను కదా, ఆ నాటు దాకా తెచ్చేసాను. చూడండి, ఇప్పుడు లేడర్ నట్ ఎలా వేయాలో నేర్చుకుందాము. లేడర్ నట్ అనేది ఫస్ట్ మనం రన్నింగ్ వైర్ని లోపల వైపు మడిచి పెట్టుకొని లూప్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ నాట్ వేసాం కదా, ఆ ఫస్ట్ నాట్ని లూజ్ చేసేసి పైకి నొక్కామంటే లూజ్ అయిపోతుంది. పై లూప్లో మనము ఈ రన్నింగ్ వైర్ని ఇన్సర్ట్ చేసేసి ఆ పక్కనే ఉంది కదా ఆ రన్నింగ్ వైర్, అంటే పైకి వెళ్తుంది కదా వైర్, బాస్కెట్ వైర్, ఆ వైర్ని ఈ లూప్లో ఇన్సర్ట్ చేయాలండి. రన్నింగ్ వైర్ లూప్లో ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది ఎటు వెళ్ళే వైర్ని అటు టైట్ చేసామంటే నీట్గా అయితే ఫ్లవర్లో ఫిక్స్ అయిపోతుంది. నాట్ అనేది ఫిక్స్ అయిపోయి టైట్ అయిపోతుందండి. మనం ఎక్కడ నాట్ వేసామంటే లేడర్ నాట్ ఎక్కడ వేసామనేది ఇక్కడ క్లీన్గా కనిపించదు. అంత నీట్గా అయితే మనం వేసుకోవాలండి. వేసేసి మనం చెక్కడానికి వదిలేం కదా, ఆ వైర్ని ఒక 6 or 7 నాట్స్కి ఇన్సర్ట్ చేసేసి మిగిలిన వైర్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి, సరిపోతుంది. చూడండి, నేనైతే నీట్గా అయితే చెక్ చేస్తున్నాను. మీరు ఎటువైపు అయినా చెక్కొచ్చండి. నాకైతే ఇటువైపు ఫ్లెక్సిబుల్గా ఉందనేసి నేను ఇటువైపు చెక్కేస్తున్నాను. చెక్కేసి ఎంత ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసేస్తాను. చూడండి, నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు రన్నింగ్ వైర్ ఆ పక్కలో ఉన్న నాట్ దగ్గర తెచ్చుకోవాలండి. చూడండి, సైడ్లో తెచ్చుకోవాలి. మనం నాట్ వేసాం కదా, ఆ పక్కలో ఉండే నాట్ దగ్గర తెచ్చి మళ్ళీ నాట్ వేయడమే. పక్కనే ఉన్న నాట్స్తో వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, నీట్గా అయితే వస్తూ ఉంది. బేసిక్ నాట్ అనేది క్లియర్గా అయితే వేసేస్తున్నాను. మొత్తం వేసేసి నేను మళ్ళీ లేడర్ నట్ ఎలా వేయాలో నేను చూపిస్తానండి. చూడండి, ఇప్పుడైతే మొత్తం సెకండ్ రో వేసేసాను. సెకండ్ రోలో లేడర్ నాట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. రన్నింగ్ వైర్ పైకి మర్చి పెట్టుకోవాలి. ఆ ఫస్ట్ నాట్ వేసాం కదా, ఆ నాట్ని లూజ్ చేసేసి పై లూప్లో ఇన్సర్ట్ చేసి అలాగే పైకి వెళ్తుంది కదా, ఆ వైర్ని మనం రన్నింగ్ వైర్ మర్చిపెట్టాము ఇన్సర్ట్ చేసాం కదా, ఆ నాట్లో వేసి నాట్ అనేది టైట్ చేయాలండి. ఇక్కడ ఏ ప్రాసెస్ అంటే పక్కనే మళ్ళీ మనం ఏది చెక్కే పని ఉండదు, కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ వచ్చేసి మొత్తం నేను 10 నాట్స్ వేయాలండి. 10 నాట్లు వేసేసి నేను చూపిస్తాను. చూడండి, పక్కనే అయితే మొత్తం వేస్తున్నాను. మీరు మొత్తం అలాగే వేసుకుంటూ బాస్కెట్ అనేది ఫినిష్ చేసుకోవాలండి. ఎంత దూరం అంటే అంటే మనం తక్కువ వదిలాం కదా, అటువైపు మనకు చెక్కడానికి వీలయ్యేంత వరకు మనం వేసుకోవాలి. మొత్తం నేను 10 నాట్స్ అనేది వేసాను. సో 10 నాట్సే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. లేదా ఇంకా తక్కువే వేసుకోవాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు అండి. మీ అడ్జస్ట్ని బట్టి మీరు చేసి వేసుకోవచ్చు. రన్నింగ్ వైర్ చూడండి, ఇప్పుడు కట్ చేసేసి లోపలికి ఎటు వెళ్తుందో అటు ఇన్సర్ట్ చేయాలండి. మనం వేసిన నాట్ వదిలేసి ఆ కింద నాట్ ఉంది కదా, ఆ కింద నాట్ నుంచి ఇన్సర్ట్ చేయాలండి. చూడండి, ఇన్సర్ట్ అయితే నేను చేసేస్తున్నాను. ఇన్సర్ట్ చేసేసి మనం అనేది చెక్కడానికి ఎంత అవుతుందో అంత ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఒక రౌండ్ వేయాలండి. ఎక్కడ నుండి అంటే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎక్కువ ఉన్న వైర్ని వదిలేసి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు వేయాలి. చూడండి, ఒక సైడ్ మాత్రమే. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకొని నార్మల్ బేసిక్ నాట్ అనేది వేసుకోవాలి. చెక్కడానికి వైర్ వదిలేసి వేసుకోవాలండి. ఎందుకు ఇలా వేస్తున్నానంటే మనం లోపల వైపు చేయి పెట్టి ఎత్తేటప్పుడు చేతికి కుచ్చుకుంటాయి. అదే మనం నీట్గా బాస్కెట్కి మడిచి చెక్కేటట్టు మనం చెక్కామంటే నీట్గా అనేది ఉంటుందండి. చూడండి, నీట్గా అయితే నేను వేస్తూ ఉన్నాను. ఆ లాస్ట్ వరకు వేసేసి ఆ రన్నింగ్ వైర్ కట్ చేసేసి లోపలికి అనేది ఇన్సర్ట్ చేయాలండి. ఇక్కడ వరకే చాలు. ఆ 16 వైర్లు అలాగే ఉండాలి. చూడండి, నేను రన్నింగ్ వైర్ కట్ చేసేసి రన్నింగ్ వైర్ని ఫస్ట్ చెక్ వేయాలండి. అటువైపు ఇటువైపు రన్నింగ్ వైర్ చెక్కేసి మీకు డిస్టర్బెన్స్గా ఉందంటే ఆ వైర్స్ అన్నీ కట్టేసి పొడవుగా ఉండేదాన్ని మీరు చెక్కోవచ్చు. చూడండి, ఫస్ట్ మనం వేసిన బేసిక్ నాట్లో మనం చెక్కకుండా ఆ నెక్స్ట్ నాట్ నుంచి చెక్కుకోవాలండి. ఎప్పుడు కానీ మీరు వేసిన నాట్లోనే చెక్కారంటే నాట్ అనేది లూజ్ అయిపోతుంది. అలా కాకుండా ఆ నెక్స్ట్ నాట్ నుంచి చెక్కేసి ఇప్పుడు వచ్చేసి పైకి వస్తుంది కదా, దాన్ని ఒక్క లైన్ అనేది ఫోల్డ్ అయ్యే లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వేసిన నాట్ వదిలేసి ఆ నెక్స్ట్ నాట్ వదిలేసి థర్డ్ నాట్లో 3వ నాట్లో మనం ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్ చేసి ఫోల్డ్ చేసి ఒక లేయర్ అనేది లోపల వైపు వెళ్ళిపోవాలి. అప్పుడే మనం చేయి పెట్టేటప్పుడు నీట్గా అనేది వస్తుందండి. చెక్ చేసి చూపిస్తాను. చూడండి, నీట్గా అయితే నేను ఫినిష్ చేసేసాను. మీకు నీట్గా కనిపిస్తుంది కదా.
ఇప్పుడు వచ్చేసి చూడండి లేడ్ అన్నట్టు కూడా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు 16 వైర్లు ఉన్నాయి కదా, ఆ 16 వైర్లోనూ మనకు చెక్కడానికి రన్నింగ్ వైర్ తీసుకొని చెక్కడానికి ఎంత కావాలో అంత వదిలేసి నాట్ అనేది బేసిక్ నాటే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి బేసిక్ నాట్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లూప్ క్రియేట్ చేయాలి. ఆ లూప్లో బాస్కెట్కి వెళ్తుంది కదా, ఆ వైర్ని తీసి ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలండి. చూడండి నేనైతే టైట్ చేసేసి ఇక్కడ వరకు వేసేసి వైర్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పై వైపు కూడా మనం వేసుకోవాలి. అలా 9 లేయర్స్ వేస్తే సరిపోతుంది. కరెక్ట్గా మీకు వైర్ కూడా నీట్గా అనేది కనిపిస్తుందండి. నేను స్పీడ్గా అయితే చూపించేస్తున్నాను. నేను ఇదే కలర్లో నేనైతే మన హ్యాండ్ బ్యాగ్ మేకప్ కిట్, ఇంకా ఏదైనా పర్సు, ఫోను, మొబైల్స్ అన్నీ పెట్టుకోవడానికి కూడా నేనైతే పౌచ్ అనేది వేసానండి. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనేది, లేదంటే పైన ఐకార్డ్లో కూడా ఇస్తానండి. తప్పకుండా మీరు దాన్ని చూడండి, ఓకేనా. చూసి ఆ బాస్కెట్ కూడా వేసి నేర్చుకోండి. చూడండి నేనైతే కట్ చేసేసి ఇప్పుడు సెకండ్ రో కూడా స్టార్ట్ చేసేసానండి. మొత్తం వేసేసి మనం పైకి ఒక 9 నాట్ల వరకు వేసేసి రన్నింగ్ వైర్ కట్ చేసేయాలండి. కట్ చేసి అటువైపు కట్ చేయాలి, ఇటువైపు కట్ చేసేసి మనకు చెక్కడానికి ఎంత అవుతుందో అంత పెట్టుకొని కట్ చేసేయాలి. చూడండి రన్నింగ్ వైర్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ లైన్ అయితే వేస్తున్నాను. 3వ లైన్ వేసిస్తున్నాను. 3వ లైన్లో కూడా అన్ని బేసిక్ నాటే కాబట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. శివన్ ఖాన్లో కూడా నేను హ్యాండ్ బ్యాగ్ అనేది ఒకటి వేసానండి. చూడకపోతే ఎవరైనా మన ఛానల్లో విజిట్ చేసి చూడండి. సో సెర్చ్ చేశారంటే వస్తుంది, లేదంటే నార్మల్గా తెలుగులో శివన్ ఖాన్ హ్యాండ్ బ్యాగ్ ఎలా వేయాలని కొట్టారంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు నా మొత్తం 9 లైన్స్ వేసేసి ఒకవైపు అయితే నేను చెక్కేసాను. మీకు చూపించడానికి కోసం కొంచెం పెట్టానండి. చూడండి ఈ ఫస్ట్ ఉంది కదా, మనం దాంతో చెక్కినట్టు కాకుండా ఇటు వేసిండే నాటు వదిలేసి సెకండ్ నాట్ నుంచి చెక్కుకుంటూ వెళ్ళాలి. మనకి ఎంత దూరం అయితే వెళ్తుందో ఒక 4 or 6, 4 or 5 అంత నాట్లకు చెక్కితే సరిపోతుంది. చెక్కేసి ఫస్ట్ ఇటువైపు వెళ్ళేదాన్ని అటువైపు వెళ్ళేదాన్ని చెక్కేసి తర్వాత మీరు వన్ సైడ్ చెక్కోవచ్చండి. ఎందుకంటే అది క్లోజ్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది అనేసి చూడండి నీట్గా అయితే నేను చెక్కి చూపిస్తున్నాను. మొత్తం అనేది ఇలా చెక్కేయాలి. చెక్కేసి ఎలా ఉందని చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి నీట్గా అయితే ఫినిష్ చేసేసాను. ఇక్కడ లాక్ అనేది క్రియేట్ చేయాలి కదా, ఫ్లవర్ వేసేయడానికి ఒక వైరు 8.5 ఫీట్స్ అంటే 8 అడుగులు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అది 10 రో నేను చూపించినట్టు 10 చుట్టూలు చుట్టుకోవాలండి. చూడండి 10 రౌండ్లు అయితే చుట్టుకొనేసి టైట్గా పట్టుకోవాలి. కింద వైపు నుంచి అంటే రఫ్ సర్ఫేస్ పెట్టుకొని మనం చుట్టుకోవాలి. రఫ్ సర్ఫేస్ మన పైకి కనిపించేటట్టు పెట్టుకొని చుట్టుకోవాలి. ఇప్పుడు అదే రఫ్ సర్ఫేస్ కింద నుంచి లూప్లో నుంచి పైకి తీసామంటే నీట్గా అనేది వస్తుంది. చూడండి ఫ్లవర్ మేక్ చేసేది చాలా ఈజీ. చూడండి పక్కనే టైట్గా అనేది మన బటన్ వేల్లో చూపుడు వేల్లో ఎడమ చేతిలో మనం టైట్గా పట్టుకోవాలి. చెయ్యి నొప్పి అనేది చాలా వేస్తుంది. కొంచెం నిదానంగా చేసుకోవాలండి, అప్పుడు నీట్గా వస్తుంది. చూసారా, మేక్ చేయడం అనేది చాలా కష్టమేం కాదండి. నీట్గా అయితే మనం మేక్ చేసుకోవచ్చు. చూడండి నేను పట్టుకున్నట్టు కొంచెం టైట్గా పట్టుకోవాలండి. చూడండి మనకి పైవైపు అంటే రఫ్ సర్ఫేస్ పైవైపు వచ్చేటట్టు ఇన్సర్ట్ చేసుకోవాలి. చూసారా నీట్గా అయితే నేను స్పీడ్గా చూపించేస్తున్నాను. నీట్గా అయితే వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా మనం టైట్గా పట్టుకొని మనం నీట్గా అయితే వేయాలండి. చూసారా నీట్గా అయితే వస్తుంది. చూసారా నీట్గా అయితే వచ్చేస్తుంది ఫ్లవర్. అలాగే మనం మొత్తం చుట్టుకోవాలండి. ఫ్లవర్ మీదే ఫ్లవర్ కూడా వస్తుంది, నో ప్రాబ్లం అండి. మన గ్యాప్ కనిపించిన చోట అంతా మనం చుట్టుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి గ్యాప్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడే మనం చుట్టుకోవాలి. ఫస్ట్ అనేది మనం పక్క నుంచి చుట్టుకోవాలి, తర్వాత గ్యాప్ ఉన్న చోట చుట్టుకోవాలండి. నీట్గా అయితే చుట్టేయాలి. ఇక్కడ వాయిస్ ఏదైనా రివాయిస్ ఉంటే
ఇది విలేజ్ కదండి, కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో మీరు ఏదైనా ఏం పట్టించుకోకండి. చూడండి నీట్గా అయితే ఫ్లవర్ అయితే మేక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము లాక్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దామండి. మన ఛానల్లో చాలానే నేను అప్లోడ్ చేశాను. చాలామంది సేల్ చేయండి అంటున్నారు. సో సేల్ చేయడానికైతే అస్సలు కాదండి, చాలా అయితే కష్టం. నాకైతే ఆ ప్రాసెస్ ఏమనేది కూడా తెలియదండి. సో సేల్ అయితే చేయడం లేదు. ఫ్యూచర్లో కావాలంటే నేను వైర్స్ అనేది సేల్ చేయడానికి ట్రై చేస్తాను ఆన్లైన్లో. ఓకే, ఫ్లవర్ అయితే మేక్ అయిపోయిందండి. ఇప్పుడు బాస్కెట్లో ఇన్సర్ట్ చేసేస్తాను. చూడండి ఎలా ఇన్సర్ట్ చేయాలనేది కూడా చూపిస్తాను. మనకు ఎటువైపు గ్యాప్ కనిపిస్తుందో అటువైపు మనం తిప్పుకొని ఈ లూప్లో ఇన్సర్ట్ చేసి టైట్గా అయితే పెట్టుకోవాలి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నీట్గా అయితే వచ్చింది కదా ఫ్లవర్. సో 8 నాట్స్ వదులుకోవాలి. ఇటువైపు 8 నాట్స్, అటువైపు 8 నాట్స్. సెంటర్లో మనము అంటే 8 నాట్స్ అంటే 16 కదా, 16 వైర్లు మధ్యలో 8వ నాట్లో మనం ఇన్సర్ట్ చేసుకొని మధ్యలో నుంచి చేసి అటు చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా మీరు రఫ్ సర్ఫేస్ పైకి వచ్చేటట్టు ఆ ఫ్లవర్ లాగానే ఫిక్స్ చేసేయాలండి. ఇప్పుడు వచ్చేసి సైడ్లో తీసుకోవాలి. సైడ్లో తీసుకొని ఆ ఫ్లవర్లోనే ఇన్సర్ట్ చేసేయాలి. మధ్యలో మళ్ళీ ఆ పక్క పైవైపు అలాగే మళ్ళీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి పైవైపు తెచ్చి రఫ్ సర్ఫేస్ వచ్చేటట్టే మనం చూసి ఫ్లవర్ ఎలా అయితే మనం మేక్ చేసామో అలాగే మనము నీట్గా అనేది ఫిక్స్ చేసుకోవాలండి. ఫిక్స్ చేసేసి మిగిలిన వైర్ని లోపల వైపు ఇన్సర్ట్ చేసేసేయాలి. చూడండి ఫ్లవర్ అయితే టైట్గా ఫిక్స్ అయిపోయింది. ఈడిస్తే కూడా రాలేదు. చూడండి నీట్గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఆ వైర్స్ని లోపల వైపు ఎటు వెళ్తుందో అటు ఇన్సర్ట్ చేసేసి క్లియర్గా అయితే ఎన్ని నాట్స్కి అయితే వెళ్తుందో అన్ని నాట్స్కి ఇన్సర్ట్ చేసి కట్ చేసేయాలండి. సో ఇప్పుడు లాక్ అనేది క్రియేట్ అయిపోయింది. దానికి లూప్ క్రియేట్ చేయాలి కదా, ఈ లాక్ ఇన్సర్ట్ చేసేకి అది కూడా చూసేద్దామండి. చూడండి ఎక్స్ట్రా వైర్ ఉందనేసి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు అనేది మనం లూప్ క్రియేట్ చేసుకోవాలి. లూప్ క్రియేట్ చేయాలంటే మనం 2 వైర్స్ 2 ఫీట్స్ తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. కింద వైపు కూడా 8 నాట్స్ చూసుకోవాలి. అంటే 4th నాట్ దగ్గర నుంచి కింద వైపు నుంచి పైకి 4th నాట్ థర్డ్ లూప్ దగ్గరలో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇన్సర్ట్ చేసి పక్కకు తీసుకొని రెండు సమంగా ఉన్నాయా లేదా అని నీట్గా అయితే చెక్కుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి 2 వైర్లు తీసుకున్నాను కదా, సమంగా పెట్టుకోవాలి. ఈ 2 వైర్లు ఫస్ట్ వైర్ని ఇంటూలా పెట్టుకోవాలి. ఆ తర్వాత పైవైపు లెఫ్ట్ హ్యాండ్లో నుంచి వచ్చేదాన్ని పైవైపు, రైట్ హ్యాండ్లో నుంచి వచ్చేదాన్ని కింద వైపు. ఇప్పుడు పైవైపు అంటే నేను చూపించినట్టే మీరు అనేది నీట్గా అయితే క్లీన్గా అయితే వస్తుంది కదా. చూడండి నీట్గా అయితే నేను లాక్ అనేది క్రియేట్ చేస్తున్నా. అంటే హ్యాండిల్ వేయడం ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలండి. అలా మనం ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకొని ఆ లూప్కి సరిపోతుందా లేదా అని చూసుకొని లోపల వైపు మళ్ళీ పక్కలో ఉన్న నాట్లో ఇన్సర్ట్ చేసి అది టైట్గా లోపల వైపు కట్టేసి చెక్ వేయడమేనండి. చెక్ వేసి హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దాము. చూసారా ఎప్పుడైతే వేసేసానో నాకు ఎక్కువ అనిపించింది. ఒక 2 నాట్స్ విడిచేసి మళ్ళీ లోపల వైపు ఆ పక్కలో ఉన్న నాట్లోనే ఇన్సర్ట్ చేసేస్తున్నా. సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకుని లోపల వైపు కట్టేసి ఇన్సర్ట్ చేసేసేయాలి. ఎటు వేయని అట్నే ఇన్సర్ట్ చేసేసి చూడండి లాక్ అయితే క్రియేట్ అయిపోయింది. నీట్గా అయితే వచ్చింది కదా లాక్. ఇప్పుడు మనము దీనికి పట్టుకోవడానికి హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను 2 వైర్స్ కట్ చేసుకున్నాను. 1.5 అడుగు అంటే 1.5 ఫీట్లో నేను 2 వైర్లు కట్ చేసుకొని నాట్స్ చూసుకోవాలండి. మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. పక్కలో మనం వేసాం కదా, కింద నుంచి ఆ పక్క నుంచి 1 2 3 4 మూడవ నాట్ నుంచి అటు నుంచి సైడ్లో నుంచి చూస్తే
ఫోర్త్ నాట్లో ఇన్సర్ట్ చేయాలి. ఫోర్త్ నాట్లో ఇన్సర్ట్ చేసేసి రన్నింగ్ వైర్ తీసుకోవాలండి. రన్నింగ్ వైర్ లోపలికి చెప్పుకోవాలి. రన్నింగ్ వైర్ పైకి తీసుకొని దీన్ని క్రియేట్ చేసుకోవాలండి. తక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది. లూప్ క్రియేట్ చేయాలండి. నేను రొటేట్ చేసి పెట్టుకున్నాను కదా, అలా లూప్ క్రియేట్ చేసి మనం అనేది చూడండి, ఒకవైపు అటు అటు ఒకసారి ఇటు మనం లూప్ అనేది ఫ్లవర్ మనం పూలు కట్టడం ఎలా వస్తుందో అలాగే వస్తుంది చూడండి. నీట్గా అయితే మురుకు హ్యాండిల్ అంటే ఇలా చెప్పేది స్టెప్స్గా వస్తుంది. నీట్గా అనేది కనిపిస్తుందండి. చూడండి, నీట్గా అయితే వేసేస్తున్నాను. మొత్తం వేసేసి మనం లోపలికి ఇన్సర్ట్ చేసేయడమే. ఇదైతే ఈ హ్యాండిల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అందుకే ఈ హ్యాండిల్ వేస్తాను. చూడడానికి కూడా నీట్గా అనేది ఉంటుంది. వెయిట్ కూడా చాలా గెయిన్ చేస్తుందండి. నీట్గా అయితే వేసుకోవాలండి. మొత్తం వేసేసి లోపల వైపు మనం చెక్కోవాలి. అటువైపు కూడా 4 నాట్స్ వదిలేసి థర్డ్ అంటే కింద వైపు ఇట్ల నుంచి చూసామంటే బాస్కెట్ పెట్టుకున్న వైపు నుంచి చూసామంటే థర్డ్, సైడ్ నుంచి 4th నాట్, 3వ నాట్ నుంచి మనం ఇన్సర్ట్ చేసేసి నీట్గా అయితే ఫినిష్ చేసుకోవడమే. బాస్కెట్ అయితే ఫుల్గా అయితే మేక్ అయిపోయింది. చూడండి, నీట్గా అయితే మనం చెక్కోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలో దానికి తగినట్టు మీరు పెట్టుకోవాలండి. సరేనా? ఇప్పుడైతే నీట్గా అయితే ఫిక్స్ చేసుకోవాలి. రన్నింగ్ వైర్ కట్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేసి టైట్గా కట్టేసి మనం చెక్కుకోవాలండి. చూడండి, బాస్కెట్ అయితే నీట్గా అయితే ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందనేదాన్ని కూడా కామెంట్ చేయండి. సో ఎలాంటి వీడియోస్ మీకు చేయాలన్నా చెప్పండి. సో నాకైతే బాస్కెట్ చాలా బాగా నచ్చిందండి. హ్యాండ్ పౌచ్ నీట్గా అయితే చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. సో మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకదానిగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.